రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. వ్యవసాయ పరిశోధనలు నిర్వహిస్తున్న భూములను హైకోర్టు భవన నిర్మాణం కోసం కేటాయించడం సరికాదు అంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు నూతన భవనం కోసం స్థలం కేటాయించడం సమంజసమే అయినప్పటికీ అది వ్యవసాయ ఉద్యానవన పంటల కోసం పరిశోధనలు నిర్వహిస్తున్న స్థలాన్ని కేటాయించడం ఎంతవరకు సమంజసమని విద్యార్థులు ప్రశ్నించారు. తక్షణమే 55 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన రాజేంద్ర నగర్ పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం ఇక్కడ రాదు కదా సార్. ఒక్కసారి ఆలోచించారు. ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చింది. గవర్నమెంట్ ఇక్కడ చేస్తే తెలియదా? చిన్న గవర్నమెంట్ అయినప్పుడు గవర్నమెంట్కి ఎందుకు సోయి ఉండదు? అంటే ఈ వీసీ అనుమతి లేదైతే ప్రభుత్వం ఇక్కడ భూములు లాక్కోదు కదా సార్. వీసీ గారు లేరు, టీచర్ గారు కూడా అచ్చిరు, ఆయన ఏం స్పందించలేదు సార్. ఈ విషయం ఏం సమాధానం చెప్పలేదు సార్. మన ఇంటికాడ ఒక అంగుళం భూమి వద్దన ఈరోజు యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ 100 ఎకరాల భూమిని ఈరోజు ఓలాక్కు సార్ వాళ్ళ ఇంటి భూమా సార్ యూనివర్సిటీ అంటే విద్యార్థుల యొక్క హక్కు ఇది అడగడానికి. అవునా కదా సార్? ఈరోజు మన ఇంటి గవర్నర్ ప్రజాభవన్లో కూడా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి కూడా విద్యార్థులతో ఇప్పించినాము, అయినా కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. రేపు మాకు శంకుస్థాపన అంటున్నారు, అందుకే మేము ప్రొటెస్ట్ చేస్తాం సార్. సంక్రాంతి హాలిడేస్ టైంలో శంకుస్థాపన చేస్తే విద్యార్థులు ఇక్కడ ఉండరని చెప్పి ఒకటే ఒక కారణం పెట్టి శంకుస్థాపన. విద్యార్థులు అందరూ సంక్రాంతి సెలవులకు వెళ్ళిపోగానే శంకుస్థాపన చేస్తే మనల్ని ఆపేటం లేదనుకుని ఫీల్ అవుతుంది సార్. సార్ 2017లో కూడా మా ఉస్మానియా యూనివర్సిటీలో 11 ఎకరాలు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము కూడా అట్నే చేసినాం సార్. మేము గొడవ చేసినాం, మా ప్రొఫెసర్ని కలుపుకపోయినాం, మా రిజిస్టర్ని కలుపుకపోయినాం. పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి. ఇక్కడ ల్యాండ్ తీసుకుంటారు, అక్కడ ల్యాండ్ తీసుకుంటారు, ఇక్కడ ల్యాండ్ తీసుకుంటారు, ఇక్కడ పోరాడాలి సార్. మేము ఏమంటాం అంటే వీసీ రిజిస్టర్ కూడా మా తరఫున. అలాంటప్పుడు వీళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు? కావాలని వాంటెడ్లీ ఇస్తున్నారు. వీళ్ళకి ఎంత వాటా ఉందో వీసీకి రిజిస్టర్ సార్ మనం కూడా ఆలోచించాలి. ఈ యొక్క వీసీ ఉన్నాడు అది మీరు ఏమైనా ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తే మేము మళ్ళీ గవర్నమెంట్ లేదు. అయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, రద్దు చేయకపోతే మీరు ఉన్న ప్రొఫెసర్లు రిజిస్టర్లు అందరూ కూడా మాతో పాటు ధర్నాలు కూర్చోవాలని మా విజ్ఞప్తి సార్. ఇది విద్యార్థుల గురించి, విశ్వవిద్యాలయాల గురించి. మనం ఇట్లనే మన భూములన్నీ కూడా ఇచ్చుకుంటూ పోతే వాస్తవానికి మీరు రిజిస్టర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకో 1000 ఎకరాలు మా విశ్వవిద్యాలయానికి కావాలని అడగాల్సింది పోయి ఈరోజు మీరు వీసీ గారు, వైస్ ఛాన్సలర్ గారు కలిసి ఈరోజు 100 ఎకరాల భూమిని ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాము. మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులము. తెలంగాణ 2015లో 11 ఎకరాలు డబుల్ బెడ్రూమ్కి ఇస్తా అంటే గొడవ పడి రచ్చ చేస్తే దగ్గరకు రాలేదు సార్. మా ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కూడా గవర్నమెంట్ రాలేదు. మీరు ఎందుకు అడుగుతలేరు? ఆ రోజు మా వీసీ అడిగిరు, ఆ రోజు మా రిజిస్టర్ అడిగిరు, ఆ రోజు మా ప్రొఫెసర్ అందరూ కూడా ధర్నా చేశారు. మీరు ఎందుకు కాముషా ఉంటున్నారని మా యొక్క ప్రశ్న సార్. పోరాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు ఎందుకు ఇది మర్చిపోతున్నారని అడుగుతున్నాం సార్. మీరు ఈరోజు మీ యొక్క విద్యార్థులు రండి తమ్ముడు, మీ యొక్క భూమి పోతుంది, రండి చెల్లమ్మ, మీ భూమి పోతుంది, మనం కదా అడగాల్సి అంటే మమ్మల్ని 1 ఇయర్ డిటైన్ చేస్తారు వాళ్ళు, మమ్మల్ని చదువుకోనియరు, మా విద్యని దూరం చేస్తారు వాళ్ళు అని చెప్పి ఈరోజు మా రిజిస్టర్ గారు దగ్గరకు రానియరు, మా ఏడీ గారు దగ్గరకు రానియరు, డిటైన్ చేస్తారని భయపడుతున్నారు విద్యార్థులు. అంటే విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చైతన్యవంతులు కావాల్సిన విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఈ విధంగా భయభ్రాంతులు అయితే వారు ఎక్కడ చైతన్యవంతులు అవుతారు సార్? మా ప్రశ్న సార్. పరిపాలన అంతా కూడా మీదే, మీ చేతులు ఉన్నప్పుడు మీరు కదా దీన్ని న్యాయం చేయాల్సింది. ఇప్పుడు 100 ఎకరాల గురించి మీ అభిప్రాయం ఏ సార్? ఫస్ట్ మీకు ఓకేనా? మీరు రిజిస్టర్గా ఈ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా మీరు ఉన్నారు కదా, ఇప్పుడు మీ పేరు మీద కూడా చెట్లు ఉన్నాయి సార్. అలా మీ పేరు మీద కూడా చెట్లు ఉన్నాయి, అందులో అగ్రిబయోడైవర్సిటీలో మీ పేరు మీద ఉన్నాయి. వాటికి అది పోతే పోనీ అంటారా మీరు? అది చెప్పి మీ వర్షన్ మాకు చెప్పండి సార్. మీ పర్సనల్గా మీరు ప్రొఫెసర్ రిజిస్టర్గా కాకుండా మీరు ప్రొఫెసర్గా ఉన్నారు కదా, మీ వర్షన్ చెప్పండి సార్ మాకు కనీసం. ఒక రిజిస్టర్గా గవర్నమెంట్